శివాయ. అందరికీ శుభాశిస్సులు. సృష్టి స్థితి లయ. సృష్టి బ్రహ్మదేవుని పని, స్థితి శ్రీ మహావిష్ణువు యొక్క పని, లయ ఆ పరమేశ్వరుని యొక్క కర్తవ్యం. ఈ త్రిమూర్తులు సృష్టి స్థితి లయతోటి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మనిషికి మృత్యు అనేది ఆ పరమేశ్వరుని యొక్క అనుజ్ఞ వలన జరిగేటటువంటి కార్యక్రమం. అంటే ఒక ప్రాణాన్ని పరిగ్రహించాలంటే అది పరమేశ్వరుని యొక్క ఆజ్ఞను అనుసరించి జరగడం అనేది ఉంటుంది. ఇప్పుడు మనిషికి ఎలా తెలుసుకోవడం? ముందుగా దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి జ్యోతిష్ శాస్త్రం, మరొకటి ఆ యొక్క సమయానికి, జరగబోయే సమయానికి ముందుగా, కొంతకాలం ముందుగా కొన్ని సూచనలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించిన వాళ్ళకి ఏదో జరగబోతుందని ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా అంటే ఆ మనిషి యొక్క జాతకం చక్రం వేయించుకొని, జాతకం రాయించుకొని, దశలు అంతర్దశలు వాటికి ఫలితాలు రాయించుకొని, ఏ సమయంలో ఆయుర్దాయానికి సంబంధించి దోషమైనటువంటి కాలం, గండకాలం ఉంది అనేది మేము సహజంగా సిద్ధాంతులని తెలియజేస్తాం ఎవరికైనా సరే. దాని ప్రకారంగా ఈ సమయంలో ఈ విధంగా ఉండబోతుందని తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది సహజంగా జరుగుతుంటుంది. అలాగే అది జరగబోయే ముందు ఒకవేళ జాతకం రాయించుకున్నా రాయించుకోకపోయినా అది జరగబోయే ముందు కొన్ని సూచనలు అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయి. అంటే సుమారుగా ఒక 3 నుంచి 6 నెలల ముందుగానే ఆ యొక్క సూచనలు మొదలవుతాయి. అది ఎలా మొదలవుతాయి? ఏం సూచనలు కనిపిస్తాయంటే, ఒక ఫ్యామిలీకి రియల్ గా జరిగినటువంటి సంఘటనల గురించి మీకు చెప్తాను. ఒక 3 నుంచి 6 నెలలు ముందుగా వాళ్ళకి కొన్ని సంఘటనలు మొదలైనవి ఆ కుటుంబంలో. ఇక్కడ ఫ్యామిలీ అంటే బాగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఒక ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులు కాదు. ఒక ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ఉన్నారనుకోండి, సహజంగా ఫ్యామిలీ అంటే అది అనుకుంటాం. ఇక్కడ అనుభవంలో రియల్ గా జరిగిన ఒక ఫ్యామిలీకి జరిగినటువంటి సంఘటనలు తీసుకుంటే, ఒక భార్య, ఒక భర్త
వారి యొక్క సంతానం, ఆ సంతానం యొక్క సంతానం, ఇంతవరకు తీసుకోవాలని ఆ జరిగిన దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే ఇంతవరకు భార్యాభర్త దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మానవ సంతానం వరకు ఆ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇది ఫ్యామిలీ అంటే ఈ మృత్యు ముందుగా జరగబోయే ముందు దాని యొక్క ప్రభావం వీళ్ళందరి మీద ఉంటుంది. అంటే అది ఎలా అంటే మొదట ఆ యొక్క ఈ చెప్పబడినటువంటి ఈ ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరు మెట్లు దిగుతూ స్లిప్ అయిపోయి చాలా దూరం వెళ్ళి కింద పడిపోవడం జరిగింది. బాగా అలా పడినందువలన బాగా దెబ్బలు తగలడం కూడా జరిగింది. అది పెద్ద గండం, అది పెద్ద గండమే అతనికి. తర్వాత అదే ఫ్యామిలీ మెంబరు కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచనలో పరధ్యానంలో ఉండి అతను ఇట్లా వెనక్కి అనడంతో ఆ కుర్చీ జారిపోయి అతను పడిపోయి అతని తల వెనకున్నటువంటి గోడకి చాలా బలంగా తగలడం జరిగింది. మరొక ఫ్యామిలీ మెంబరు రోడ్డు మీద వెళ్తుండగా ఒక ఆటో వేగంగా దూసుకొచ్చి యాక్సిడెంట్ జరిగింది. మరొక ఫ్యామిలీ మెంబర్కి కూడా రోడ్డు ప్రమాదమే జరిగింది. ఈ విధంగా ఆ భార్య భర్త మొదలుకొని వారి సంతానం, వారి యొక్క సంతానం అక్కడ వరకు చూపించింది. అంటే ఆ యొక్క మృత్యు అనేది వీళ్ళ చుట్టూ తిరిగింది. ఆ సమయంలో ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపించింది. ఎవరో ఒకరు ఇద్దరు మినహా దాదాపుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఆ యొక్క మృత్యు ప్రభావం అనేది చూపించింది. ఈ జరిగినటువంటి వాళ్ళకి జరిగినటువంటి సంఘటనలు మొత్తం చూస్తే చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటనలే. అంటే ప్రతి ఒక్కరూ కూడా మృత్యు ఒడిలోకి పోయేటటువంటి ప్రమాదకరమైన సంఘటనల్ని ఎదుర్కొన్నారు. ఈ విధంగా వరుస పెట్టి వాళ్ళకి జరుగుతూ వచ్చాయి. తర్వాత ఒక ఫ్యామిలీ మెంబరు దానికి బలి అవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి దాదాపుగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దాదాపుగా ఒకరిద్దరు అదృష్టవంతులు మినహా అందరూ ప్రమాదకరమైనటువంటి గండాలని ఎదుర్కొన్నారు.
చివరికి ఒక్క ఫ్యామిలీ మెంబర్ యొక్క జాతకం వీక్గా ఉన్నందువలన ఆ మెంబర్ని మృత్యువు బలి తీసుకోవడం జరిగింది. అంటే మృత్యు అనేది రాబోయే ముందు ఆ ఫ్యామిలీ మెంబర్స్ మీద అందరి మీద ఎవరైతే దొరుకుతారో ఎవరిని తీసుకెళ్దామా అని అందరి చుట్టూ తిరిగిందనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే కొన్ని రియల్గా జరిగినటువంటి సంఘటనలను బట్టే కొన్ని కథలు రాస్తారు, ఆ కథల్ని సినిమాలుగా కూడా తీస్తారు. ఫైనల్ డెస్టినేషన్ అనే సినిమా మీలో చాలా మంది చూసే ఉంటారు. ఆ మూవీ కూడా ఇలాంటి రియల్ గా జరిగినటువంటి కొన్ని సంఘటనలను బేస్ చేసుకొని కొంత ఊహాగానం జోడించి తీసిందే. ఇప్పుడు ఈ యొక్క ఆ ఫ్యామిలీ గురించి జరిగినటువంటి సంఘటనలన్నీ వరుసపెట్టి చూస్తే ఇది కూడా ఒక ఫైనల్ డెస్టినేషన్ మూవీ లాగా అనిపిస్తుంది. సరే, ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతున్న కుటుంబాలు కానీ లేదు జాతకం రాయించుకొని ఈ టైంలో గండం ఉంది, ప్రాణగండం ఉంది, ఏదో ఇంకేదైనా ఇబ్బంది కాలం, ప్రమాద కాలం ఉంది అని ఎవరికైనా జాతకంలో ఉన్నా వీళ్ళు ఏం చేయాలి, అలా తప్పించుకోవాలి అంటే లయకారకుడు ఈశ్వరుడు కాబట్టి మహామృత్యుంజయ మంత్రాన్ని వీలైనన్ని సార్లు ఆ గండకాలం, ఆ మృత్యు అనేది వెళ్ళిపోయే వరకు కూడా ఎవరి మీద ప్రభావం చూపించకుండా వెళ్ళిపోయేంత వరకు కూడా ఆ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండాలి. అలాగే రుద్రాభిషేకాలు చేయించుకుంటూ ఉండటం, మహామృత్యుంజయ హోమం జరిపించుకోవడం, ఎంతవరకు ఈశ్వరుణ్ణి శాంతింపజేయగలుగుతామో అంతవరకు ప్రయత్నాలు చేయడమేను. మనం ఎన్ని చేసినా ఫలితం దక్కలేదు అనుకుందాం అంటే ఇక ఆయనకి లేదా ఆమెకి అంత బలమైనటువంటి ఇక తప్పనిసరి యోగం ఉంటే తప్పితే సాధారణంగా ఇబ్బంది అనేది జరగకుండా తప్పిపోతుంది, లేదు స్వల్పంగా జరిగైనా తప్పిపోతుంది. బలమైనటువంటి యోగం, తప్పించలేని యోగం ఉంటే మాత్రమే ఆ యొక్క యోగాన్ని ఎన్ని శాంతులు చేసినా తప్పించుకోలేరు. అయితే మన ప్రయత్నం అనేది మనం చేయడం అనేది ధర్మం కాబట్టి ఈ చెప్పబడినటువంటి శాంతి కార్యక్రమాలు జరిపించుకుంటే ఆ యొక్క యోగాన్ని తప్పించుకోవడానికి బాగుంటుంది. అంతేకాకుండా జాతకం కనుక రాయించుకొని ఉంటే, జాతకం చెప్పించుకొని ఉంటే లేదా రాయించుకొని ఉంటే ఆ సమయంలో ఏం చెయ్యాలి, ఇంకా ఒక ఈశ్వరుడికే కాకుండా ఇంకా ఏ గ్రహాలకి ఏం శాంతులు చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని మాలాంటి జాతకం రాసిన సిద్ధాంతుల్ని
సంప్రదించి ఇంకా ఏ గ్రహాలకు చేయాలి శాంతులు, ఇంకా ఏం శాంతులు చేయాలి. ఈశ్వరుడికి చేయడం అంటే అది తప్పనిసరిగా చేయాల్సిన కార్యక్రమం, అది ఎవరైనా సరే. అలాగే జాతకం ఉన్నవాళ్ళు ఇంకా ఏ గ్రహానికి చేస్తే మంచిది, ఏ గ్రహం వలన ఈ గండం రాబోతున్నది అనేది కూడా తెలుసుకొని ఆయా గ్రహాలు వాటికి కూడా శాంతులు కనుక జరిపిస్తే ఇంకా మంచి ఫలితం లభించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎందుకంటే ఒక ఏజ్ అనేది కాకుండా చిన్న పెద్ద అందరూ కూడా మృత్యువుకి సమానమైనటువంటి వాళ్ళే. వారి జాతకాల యోగాలను బట్టి చిన్నవారు అని లేదు, పెద్దవారు అని లేదు, పాపం లేదు, పుణ్యం లేదు, దయ లేదు, జాలి లేదు. ఆ సమయంలో తీసుకెళ్లిపోవడానికే అది ప్రయత్నం చేస్తుంది. అంటే ఇప్పుడు ఈశ్వరుడు ఏమి నేరుగా వచ్చి తీసుకెళ్ళడు. దానికి సంబంధించి యమధర్మరాజు, చిత్రగుప్తుడు, తర్వాత యమభట్లు ఇట్లా ఉంటుంది. కానీ రక్షించగలిగే వాళ్ళు మాత్రం వాళ్ళకి ఆ గండం ఎందుకు వచ్చిందో, ఏ గ్రహం వలన వచ్చిందో, ఏ గ్రహాల వలన వచ్చిందో వాళ్ళు మరియు ఆ యొక్క బోళాశంకరుడు అయినటువంటి పరమేశ్వరుడు వీళ్ళు మాత్రమే ఆ గండాల నుంచి కాపాడగలుగుతారు. మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైనటువంటి విషయంతో కలుద్దాం. నమస్తే.